70 ప్లస్‌లో ఉన్నా సరే, స్కిన్ అనేది 20 ప్లస్‌లో ఉన్నట్టుగా యంగ్‌గా కనిపిస్తుంది. చిన్న ఇంటి టిప్స్‌ని మీరు యూజ్ చేసుకుంటే ఫేస్ పైన మచ్చ లేకుండా యంగ్ లుక్‌లో ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ వ్లాగ్ ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీరు స్నానం చేసేటప్పుడు కానీ, ఫేస్ కడుక్కునేటప్పుడు కానీ, ఆ తీసుకున్న వాటర్‌లో కొద్దిగా కొబ్బరి నూనెని వేసుకోండి. ఒక 5, 6 చుక్కల వరకు కొబ్బరి నూనెని వేసి, వాటర్‌ని బాగా కలిపేసి మీరు స్నానం చేయాలనుకుంటే బాడీ మొత్తం అప్లై చేయొచ్చు. లేదు, రెగ్యులర్గా మీరు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో ఫేస్‌కి వాటర్‌తో ఎలా అయితే కడుగుతూ ఉంటారో, ఈ వాటర్‌ని మీ ఫేస్‌కి, మీ బాడీకి బాగా రబ్ చేయండి. ఇలా రబ్ చేసినప్పుడు స్కిన్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది. డ్రై స్కిన్ కూడా ఏమైనా ఉన్నా సరే చక్కగా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ పైన మంచి స్మూత్‌నెస్‌ని ఇస్తుందనమాట. అలాంటప్పుడే స్కిన్ అనేది యంగ్‌గా కనిపించడానికి, అలాగే స్మూత్‌గా ఉంచడానికి మనకి కోకోనట్ ఇలా యూజ్ అవుతుందనమాట. మీరు రెగ్యులర్‌గా వాటర్‌ని ఎక్కడైతే యూజ్ చేస్తూ ఉంటారో, చిన్న కోకోనట్ డబ్బాని మీరు వెంట తీసుకెళ్ళినా సరే, ఆ వాటర్‌లో కొంచెం మీరు మగ్గులో 2 డ్రాప్స్ కొబ్బరి నూనెను వేసుకొని ఇలా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉండండి. స్కిన్ చాలా మంచిగా స్మూత్‌గా ఉంటుందనమాట. అలాగే సెకండ్ వచ్చేసి, ఒక చిన్న బౌల్‌లో కొద్దిగా కొబ్బరి నూనెని తీసుకోండి, ఒక స్పూన్ వరకు. తర్వాత కొంచెం హనీని యాడ్ చేయండి. ఈ రెండిటిని కలిపేసి మీ ఫేస్‌కి ఈ హనీ, ఈ కొబ్బరి నూనెని అప్లై చేయండి. ఇలా రెగ్యులర్‌గా తరచుగా దీన్ని అప్లై చేసినా సరే మీ ఫేస్ అనేది ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఇందులో వేసుకున్న తేనె వల్ల మన ఫేస్ పైన బ్లెమిషెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, తర్వాత మొటిమలు గిల్లిన మచ్చలు ఏదైనా ఉన్నా సరే, తగిలిన గాయాలు ఏవన్నా ఉన్నా సరే, ఆ మచ్చలన్నిటినీ తేనె బాగా తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుందన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేయండి. అంటే రోజు మీరు యూజ్ చేస్తే ఇంకా మంచిది. లేదు, టైం కుదురుతుందన్నప్పుడు వీక్లీ 2, 3 టైమ్స్ ఈ హనీని, కొబ్బరి నూనెని యూజ్ చేస్తూ ఉండండి. రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మరీ మంచిది. మీ ఓపికను బట్టి ఈ రెమెడీని యూజ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అయితే ఈ రెమెడీ ఇంకొక విధంగా కూడా యూజ్ చేయాలి. మన ఫేస్ పైన, స్కిన్ పైన, చేతులకి కానీ ఎటైనా సరే డ్రై స్కిన్, అలాగే డెడ్ స్కిన్ ఉంటుంది కదా, పొడిబారిన చర్మం ఎక్కడైతే ఉంటుందో, వింటర్ సీజన్లో కానీ కొంతమందికి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ, మీకు డ్రై స్కిన్ రిమూవ్ అవ్వాలంటే ఈ స్క్రబ్బింగ్ బ్రష్ అనేది చాలా వరకు బాగా పనిచేస్తుంది. ఈ స్క్రబ్బింగ్ బ్రష్ మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. మీకు ఈ బ్రష్ కావాలనుకుంటే వాటి లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. మీరు దాని పేస్ట్ చేసి కాపీ చేసుకున్నా సరే, మీరు ఆ లింక్ని పైన ప్రెస్ చేసినా సరే డైరెక్ట్గా మీకు ప్రోడక్ట్ లింక్ తీసుకెళ్తుందనమాట. ఈ స్క్రబ్బింగ్ బ్రష్ తోటి మన ఫేస్ పైన రాస్తే ఏంటంటే డెడ్ స్కిన్ చాలా వరకు రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా స్మూత్గా అవుతుందన్నమాట. కాబట్టి ఈ స్క్రబ్బింగ్ బ్రష్ని మీరు కోకోనట్ హనీని బాగా ఫేస్ పైన అప్లై చేసేసి ఈ బ్రష్తో మీరు స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ చేసేసి 2-3 నిమిషాలు స్క్రబ్ చేసేసి వాటర్తో క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల స్మూత్గా ఉంటుంది స్కిన్ పైన ఎలాంటి డెడ్ స్కిన్ ఉండదు. కాబట్టి అప్పుడు స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుందన్నమాట. ఇప్పుడు థర్డ్గా ఒక ప్యాక్ని అప్లై చేయండి. ఈ ప్యాక్ మాత్రం చక్కగా గ్లోగా, స్కిన్ వైట్నింగ్కి, అలాగే స్కిన్ గ్లాసీగా ఉండడానికి మీరు ఈ ప్రాసెస్లన్నీ చేస్తే, ఈ లాస్ట్లో ఈ ప్యాక్ వేస్తే మాత్రం స్కిన్ మాత్రం గ్లాసీ లుక్ ఉంటుంది, వైట్నింగ్ ఉంటుంది, స్మూత్నెస్ ఉంటుంది. మీకు మొటిమలు, డ్రై స్కిన్ ఏదున్నా సరే లాస్ట్లో ఈ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత రిమూవ్ చేశాక స్కిన్ మీద మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. చాలా క్లియర్గా అవుతుందన్నమాట ఫేస్ అనేది. ఈ ప్యాక్ కోసం కొంచెం ఓట్స్ పౌడర్ తీసుకోండి. దీని ప్లేస్లో ఓట్స్ పౌడర్ లేకపోతే రైస్ పౌడర్ అయినా తీసుకోండి. తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి నూనెని, తర్వాత కొంచెం రోజ్ వాటర్ని, కొంచెం మిల్క్ని, అంటే కొంచెం పాలపైన మీగడతో సహా కొద్దిగా కలిపి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. కేవలం ప్యాక్ అప్లై చేయాలనుకుంటే కొంచెం మీగడతో కూడింది పాలనైతే తీసుకోండి. లేదు, మేము ఇక్కడ స్క్రబ్బింగ్ చేశాక ప్యాకింగ్ వేస్తాం అనుకుంటే స్క్రబ్బింగ్ అప్పుడు మీరు స్క్రబ్బింగ్కి ఎలాగో మంచిగా కోకోనట్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ ప్యాక్లో మీరు డైరెక్ట్ కొన్ని పాలను కానీ, పాలు లేకపోతే పెరుగుని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటిని కలిపాక ఈ ప్యాక్ని ఫేస్కి అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత 20 మినిట్స్ మినిమం ఉంచండి. అప్పుడే మన స్కిన్ పైన మంచి వైట్నింగ్ అనేది వస్తుంది, తర్వాత స్మూత్నెస్ వస్తుంది. కాబట్టి ఒక 20 మినిట్స్ వరకు ఫేస్ పైన ఇలా అలాగే ప్యాక్ని ఉండనివ్వండి. ఓట్స్ మన స్కిన్ పైన ఒక మంచి మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. కాబట్టి స్కిన్ని చాలా స్మూత్గా చేయడానికి, అలాగే షైనింగ్గా ఉంచడానికి
మంచిగా హెల్ప్ చేస్తుందన్నమాట. ఈ ప్యాక్ని 20 మినిట్స్ ఎక్కువగా ఉంచడం వల్ల మన స్కిన్ పైన ఒక గ్లో అనేది తీసుకొస్తుంది. స్కిన్ వైట్నింగ్ కూడా ఓర్స్ చాలా వరకు యూజ్ అవుతాయి. ఈ ప్యాక్ని అప్లై చేశాక అంటే నేను చెప్పిన ప్రాసెస్ అంతా మీరు ట్రై చేసిన తర్వాత లాస్ట్లో మీ స్కిన్ మాత్రం చాలా బ్రైట్నింగ్గా, చాలా వైట్నింగ్గా, ఒక మంచి మెరిసే లుకింగ్ అనేది వస్తుంది. మీరు వెంటనే ట్రై చేసినట్టయితే ఆ రిజల్ట్ స్వయంగా మీరు చూస్తారనమాట. ఇది చర్మం పైన ఎలాంటి చికాకు రానివ్వకుండా, అలాగే స్కిన్కి హెల్తీనిచ్చే ఓట్స్ ప్యాక్ అనేది చాలా మంచిది. ప్రతి ఒక్కరికి అందరి స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. కొంతమంది ఇందులో పెరుగు వేసుకుంటే మాత్రం కొంచెం స్కిన్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి అది కొంచెం ఇబ్బంది అనిపిస్తే పాలని యాడ్ చేసుకొని ప్యాక్ని అప్లై చేయండి. రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుంది. నేను చెప్పినట్టు వాటర్లో కోకోనట్ వేసేసుకొని తర్వాత కొంచెం కోకోనట్ హనీని తర్వాత ఓట్స్తో మీరు ప్యాక్ని కనుక అప్లై చేస్తే మంచి స్కిన్ వైట్నింగ్ ఉంటుంది, గ్లాసీ లుక్ అయితే ఉంటుందండి. నేను చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే చూశాను. మీరు ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తే మీరు కూడా మంచి రిజల్ట్ని అయితే చూస్తారు. ఎందుకంటే మీకు వింటర్లో ముఖ్యంగా డ్రై స్కిన్ ఎక్కువగా అవుతుంది కదా, అలాంటి వారికి ఈ స్కిన్ పైన ఆ డ్రై స్కిన్ అనేది చక్కగా రిమూవ్ చేసి స్కిన్ వైట్నింగ్ అనేది తెస్తుంది. అలాగే స్కిన్ అనేది చాలా స్మూత్గా అయితే అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ప్రజెంట్గా తీసుకుంది కోకోనట్ కాబట్టి కోకోనట్ అనేది స్మూత్నెస్ని అలాగే గ్లోని అలాగే చర్మాన్ని చాలా బ్రైట్గా కూడా చేస్తుంది అనమాట. ఇంత మంచి ఈ స్టెప్స్ని మీరు ఫాలో అవ్వి మీ స్కిన్ పైన ఒక మంచి గ్లోని తీసుకొస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి హోమ్ రెమెడీస్తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్.